మరో జిల్లా నుంచి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందనమాట. మరి ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది అనేది చూసేద్దాం. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇదొక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మీరే మీ మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళే అనే కాదు, ఎవరైనా అంగన్వాడీ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే కనుక తప్పకుండా చూడవలసిన వీడియో అండి. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి అనమాట. మనకి మారేది ఒకే ఒకటి, వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయండి. సో మిగతా ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ అనమాట. సో ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా చూడవలసిన వీడియో. అలాగే ఇంకా ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయింది, ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది వచ్చేసరికి సిద్దిపేట జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో, అంటే ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టులు అనేది ఇక్కడ నేమ్స్ అయితే మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఈ పరిధుల్లోని ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేశారనమాట. సో అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు అయితే కోరుతున్నారండి. సో దరఖాస్తు స్టార్టింగ్ అంటే అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి August 5th నుంచి స్టార్ట్ అయింది అనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదండి. August 15th తోనే లాస్ట్ అనమాట. August 15th ఈవినింగ్ 5 వరకు కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకుని మీరే మీ మొబైల్లో ఈజీగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా wtcw.tc.nic.in అని. ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై ప్రాసెస్ వీడియో లాస్ట్లో క్లియర్గా చూపిస్తానండి. సో ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఏ ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి, ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చేసారు చూడండి. టీచర్ పోస్టులు మొత్తం అన్ని ఐసిడిఎస్ ప్రాజెక్టులో చూసుకుంటే టీచర్ పోస్టులు 78 ఉన్నాయి అనమాట. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 13 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే 91 పోస్టులు అయితే ఉన్నాయండి. టీచర్ అండ్ హెల్పర్ పోస్టులు రెండు కలిపి చూసుకుంటే 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదండి. సో ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అంటే స్థానిక మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి. అలాగే దీనికి కేటాయించిన గ్రూపుల వారు అంటే కేటగిరీస్ వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలండి. అండ్ నెక్స్ట్ విద్యార్హత వచ్చేసరికి అంగన్వాడీ టీచర్కి వచ్చేసరికి కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే హెల్పర్ పోస్టులు కూడా జస్ట్ ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ ఆ జిల్లాలో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లేకపోతే కనుక 10th కంప్లీట్ అయిన వాళ్ళు కూడా తీసుకుంటారండి. అలాగే ఇవి వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. లేదంటే ఏదైనా పోస్ట్ ద్వారా మెయిల్ ద్వారా పంపించిన అప్లికేషన్స్ అయితే ఏమాత్రం తీసుకోరండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు, కానీ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. ఆ వెయిటేజ్ మార్క్స్ అనేది చూడండి, ఇంటర్ మార్క్స్ మెరిట్ ఆధారంగా 70 మార్క్స్ అయితే ఇచ్చారు దానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనాథులు అయితే 5 మార్క్స్, అలాగే అనాథ సరళ అభ్యర్థులకు అయితే 10 మార్క్స్, ఒకవేళ దివ్యాంగులు అయితే 5 మార్క్స్, జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూ చేసిన 10 మార్క్స్. అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేసేసుకుంటారు, అయిపోతుంది. సో అక్కడితో అయిపోదండి. నెక్స్ట్ మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి వెళ్ళి అంటే చిన్న ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. ఆ ఇంటర్వ్యూకి మనకి 10 మార్క్స్ అయితే ఇచ్చారు వెయిటేజ్ మార్క్స్. సో కంపల్సరీ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో, ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకుని ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి మీరు అప్లై చేసుకున్నారో ఆ ఐసిడిఎస్ కార్యాలయంకి మీరు August 15th లోపల వెళ్ళాలన్నమాట. అంటే మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక కాపీ సెట్ కూడా తీసుకువెళ్ళండి. అంటే 10th సర్టిఫికేట్ కాపీ, అలాగే ఆధార్ జిరాక్స్ కాపీ, ఇలా ఒరిజినల్స్ తీసుకువెళ్ళండి. అలాగే ఒక సెట్ కాపీ సెట్ కూడా తీసుకువెళ్ళండి. అలాగే మీరు రీసెంట్ గా దిగిన హాఫ్ సైజ్ ఫొటోస్ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళండి. సో అప్పుడు ఫైనల్ గా మీరు ఈ వెయిటేజ్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఏ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి అప్లై చేస్తున్నారో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంకి మీ యొక్క సర్టిఫికేట్స్
చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దామండి. సో ఇందాక కనిపించింది కదా వెబ్సైట్, ఆ వెబ్సైట్ మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో సెర్చ్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో మొత్తం కూడా మనకి 6 స్టెప్స్లో అయితే ఉంటుంది. 1 by 1 అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంగన్వాడీ సెంటర్ డీటెయిల్స్ అనమాట. అంటే సెలెక్ట్ డిస్టిక్. ఇప్పుడు వచ్చేసరికి మనకి సిద్దిపేట డిస్టిక్ నుంచి వచ్చింది కాబట్టి సిద్దిపేట అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చూడండి, పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఇందులో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి కదా. మీరు టీచర్ పోస్ట్కి అయితే టీచర్ పోస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి, హెల్పర్ పోస్ట్ అయితే హెల్పర్ పోస్ట్ అని జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం. ఈ ఫస్ట్ స్టెప్లో అన్నీ కూడా జస్ట్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రమేనండి. ఆ యారో బటన్స్లో కనిపిస్తున్నాయి కదా, వాటిపై క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవడమే. డిస్టిక్ నేమ్, అంగన్వాడీ నేమ్ ఇవన్నీ కూడా జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా పోస్ట్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సెలెక్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, సెక్టర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే సెలెక్టర్ నేమ్ ఆఫ్ ద అంగన్వాడీ సెంటర్, ఏ అంగన్వాడీ సెంటర్కి అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడితో అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి అప్లికేట్ డీటెయిల్స్ అని ఉంది కదా, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉంటాయో డీటెయిల్స్ అవే ఇవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లికేట్ నేమ్, ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ ఆర్ వార్డ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత పర్టికులర్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ అని ఉంది కదా, అంటే మీ యొక్క క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అక్కడితో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి, అంటే 10th సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు 10th మార్క్సా లేకపోతే జీపీఏ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మార్క్స్ అయితే మార్క్స్ అని సెలెక్ట్ చేసుకొని మీరు మార్క్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ జీపీ అంటే పాయింట్స్ అయితే కనుక పాయింట్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ సపోజ్ మార్క్స్ పై క్లిక్ చేయండి. ఓపెన్ ఎస్ఎస్సి లేకపోతే ఓపెన్ జీపీ అనేది ఓపెన్ ఎస్ఎస్సి అని క్లిక్ చేయండి. అంటే మీ ఎస్ఎస్సి ఓపెన్ అయితే ఓపెన్ అని క్లిక్ చేయండి, లేదంటే ఓపెన్ జీపీ అయితే ఓపెన్ జీపీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇఫ్ మార్క్స్ ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అంటే 10th మార్క్స్ మెమోలో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే వేయండి. దానికి ఈక్వల్గా ఏజ్ ఎంత వస్తుందో కూడా పక్కన వేయాలన్నమాట. అక్కడితో 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా లేదా అనేది సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్, ఓపెనా రెగ్యులర్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్ ఇయర్ ఆఫ్ ద పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇంటర్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. సో అక్కడితో ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే ఫిల్ చేయండి, లేదంటే లేదు. సో అదర్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే బీఎస్సీ డిగ్రీ మీకు అదర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అంతే అనమాట. అదర్ క్వాలిఫికేషన్కి జస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా ఫైనల్గా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్, ఇక్కడ చూడండి వెదర్ అప్లికేట్ ఈజ్ వీడియో, ఒకవేళ వీడియో అయితే ఎస్ అని క్లిక్ చేసి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇలా రెసిడెన్స్ సర్టిఫికేట్, 10th మార్క్స్ మేము, ఇంటర్ మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, ఇలా ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట. అది కూడా ఎంత కేబీలో అనేది కూడా క్లియర్గా ఇచ్చేసారండి. ఇదన్నమాట సిద్దిపేట అంగన్వాడీ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదన్నమాట.